ఇంకో మహాకవి గుర్రం జాషువా గారు బోసుబాబు అని చెప్పి కవితా సంకలనం, అలాగే నేతాజీ సుభాష్ బోస్ అని చెప్పి ఆయన రాసిన కవితా సంకలనం, దాంట్లో గాంధీజీ గారితో ఎలా విభేదించారని చెప్పడానికి, దేశం ఒక యుద్ధం చేయడానికి కొన్ని సాధించాలంటే అన్నిసార్లు శాంతి దూతగానే మాట్లాడక్కర్లేదు, చర్కా పద్ధతులే కాదు కత్తులు కూడా పట్టాలి ఒక్కొక్కసారి. కేవలం శాంతి వచనాలకి ఎవరికి చెప్పచ్చు? జ్ఞానం ఉన్న వాళ్ళకి చెప్పచ్చు. మూర్ఖుడితో మనం ఎలా కత్తులతోనే మాట్లాడగలుగుతారు, అది చెప్పింది సుభాష్ చంద్రబోస్. అలాగా ఎవరు ఆయనకి అండగా లేకపోయినా అప్పుడుకున్న పరిస్థితుల్లో ఏది ఎవరు తప్పని మనం మాట్లాడలేదు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అండగా నిలబడి ఈయన ఐఎన్ఏ రెజిమెంట్లో, ఆజాద్ హింద్ ఫౌజ్ రెజిమెంట్లో 3 రెజిమెంట్లు మెయిన్గా ఉంటే దాంట్లో ఒకదానికి గాంధీ గారి రెజిమెంట్ అని పేరుంది, ఇంకో దానికి ఆజాద్ రెజిమెంట్ అని పేరుంది, ఇంకో దానికి నెహ్రూ రెజిమెంట్ అని పేరుంది. ఆయన పేరు మీద కూడా ఫస్ట్ రెజిమెంట్ పేరు సుభాష్ రెజిమెంట్ అని పెడితే నా పేరు వద్దు, వాళ్ళ పేర్లు ఉంచడానికి నా పేరు తీసేయండి అని చెప్పిన గొప్ప మహనీయుడు ఆయన, నిస్వార్థపరుడు. ఆయన చేసిన సేవల్ని ఈ దేశం గుర్తించలేకపోవటం, ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, మన విందులు, వినోదాలు, విలాసాలు, పార్టీలు, క్లబ్బులు, ఇవన్నీ కూడా కొంత లక్షల మంది ఏడుపులు, కన్నీళ్ళు, బలిదానాల మీద వచ్చింది. మర్చిపోయాం మనం. నాకు సినిమా హిట్ అయితే నాకు డబ్బు వచ్చిన ఆనందం ఉంది, కానీ ఒక దేశభక్తిని గుర్తిస్తే నాకు వచ్చే ఆనందం అంతా ఇంతగా.